మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవుని సంగమా, ఈరోజు మనం అన్నిటినీ జయించామని దేవుడు అంటున్నాడు. కొన్ని విషయాల్లో ఇంతకన్నా పెద్ద సమస్యలే, ఇంతకన్నా పెద్ద పోరాటాలే, ఇంతకన్నా పెద్ద విభేదాలే, ఇంతకన్నా భయపెట్టేటువంటి వార్తలే నువ్వు విన్నా నువ్వు కదల్చబడినటువంటి కొండవలే, మరి ఆ బండ మీద కట్టబడినటువంటి ఇల్లు వలె స్థిరముగా చాలా సందర్భాల్లో నువ్వు ఉన్నావు. దానికి గల కారణం ఏంటో తెలుసా దేవుని బిడ్డ? నీలో దేవుడు మండించిన ఆత్మ బలము, ఆత్మ దీపము, ప్రభుతో నువ్వు కలిగి ఉన్న అన్యోన్యమైన సహవాసము ఈ లోకంలో దేనికి భయపడకుండా నిన్ను నిలబెట్టింది. ఎందుకంటే భయము లేని ఆత్మ దైవాత్మ, మరి పిరికితనం లేని ఆత్మ పరిశుద్ధాత్మ. ఆయనలో పిరికితనం లేదు, ఆయనలో భయం లేదు. ఆయన నోటి మాటతో సముద్రాన్ని గద్దించిన దేవుడు, నోటి మాటతో చీకశక్తులు దురాత్మలు గద్దించిన దేవుడు, నోటి మాటతో ఆయన సకల వ్యాధి రోగములతో ఉన్న ప్రజలను స్వస్థపరిచినటువంటి దేవుడు. ఆయన గద్దిస్తే సముద్రాలు కూడా నిమ్మళమైపోయాయి. ఆయన స్వర పేటికలో నుండి స్వరము వస్తూ ఉండగానే సముద్రపు అడుగు భాగాలు కూడా గడగడగడ వణికిపోతూ ఉంటాయంట. మృగరాజు అయినటువంటి సింహం గడగడ వణికిపోతూ ఉంటుంది. అడవిలో ఉన్న మృగాలు దేవుని స్వరాన్ని వింటాయి, సూర్యచంద్ర నక్షత్రాలు దేవుని యొక్క స్వరాన్ని వింటాయి. ఆ స్వరము వింటాదని యెహోషువకు తెలుసు కాబట్టి ఆయన సూర్యుడికి చంద్రుడికి ఆజ్ఞాపించేశాడు, యుద్ధం ముగించేంత వరకు కూడా వెలుతురు ఉండాలి. ఈ లోక యాత్ర ముగించేంత వరకు వెలుతురు నీ గుండెల్లో, నా గుండెల్లో మండించబడును గాక. అవును, మన గుండెల్లో వెలుతురు ఉన్నంత కాలం ఎన్ని యుద్ధాలైనా నీ జీవితంలోకి రావచ్చు, ఎన్ని సమస్యలైనా నీ జీవితంలోకి రావచ్చు, ఎన్ని ఆటంకాలైనా నీ జీవితంలోకి రావచ్చు, అన్నిటిని నువ్వు యేసు నామములో జయిస్తావు దేవుని బిడ్డ.